ప్రయోజనమైన నష్టమైన రెండు పవన్ కళ్యాణ్కే అవుతుంది. ఒకటి రైసు కుంభకోణం జనం ఎవడు పట్టించుకోవట్లా. సరే యాంటీ జగన్ వాళ్ళు పట్టించుకుంటారు. కుంభకోణం అని జనం ఎప్పుడు ఫీల్ అవుతారు? నా ఇంటికి బియ్యం ఇవ్వకుండా నువ్వు డబ్బులు తినేస్తే ఫీల్ అవుతారు. కానీ నా ఇంటికి బియ్యం ఇచ్చాక నేనే అమ్మేసుకున్నాక ఇంకా కుంభకోణం అంటే జనం ఏమన్నా ఫీల్ అవుతాడు? ఇవి వాళ్ళు అమ్ముకుంటున్నారట, అవి ఆపాడట. కాబట్టి ఇందులో జనం ఇంపాక్ట్ ఏముంది? అంటే దాన్ని పెద్ద 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 మాఫియాగా చూడలేమేమో. అంతే కదా. ఇప్పుడు రేషన్ బియ్యం మాఫియా అనే పదం పదే పదే వాడుతున్నాం కానీ రేషన్ బియ్యమే అమ్ముతున్నారు. ప్రజలకు ఎప్పుడు తగులుతుంది? ఇదివరకటి రోజుల్లో రేషన్ మాఫియా అంటే రేషన్ బియ్యం షాపులో ఇచ్చేవాళ్ళు కాదు. నాకు బాగా గుర్తు, పొద్దున్నే వెళ్ళి నుంచుంటే రేషన్ షాప్ దగ్గరన మాకు రేషన్ కార్డు అనేది ఉండేది కాదు. కానీ మా పక్కింటోళ్ళో వెనకింటోళ్ళో అప్పట్లో రేషన్ కార్డు ఉంటే వాళ్ళు ఏంటంటే అప్పుడు ఈ పూర్లో ఒక ఐకమత్యం ఉండేది. ఏంటది? వాళ్ళ పక్కింటి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనుక మనుషులు లేరనుకోండి, ఆ కార్డు మనకిచ్చి మనల్ని తీసుకురమ్మంటారు. బియ్యము పంచదార ఇది తీసుకొస్తే దాంట్లో మాకు ఇప్పుడు 1/2 కిలో పంచదార ఇస్తే 1/4 కిలో మాకు తక్కువ రేటుకి ఇస్తారు, రేషన్ రేటుకే. ఆ విధంగా మన శ్రమ, ఆ విధంగా పెట్టుబడి అనమాట. నాకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు అలా రేషన్ షాప్ దగ్గర